నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. కోనేరు కోనప్ప పాలిటిక్స్ లో ఈయన స్టైలే వేరు. పార్టీ ఏదైనా కానీ పర్సనల్ ఇమేజ్ ను పెంచుకోవటమే లక్ష్యం. దానికోసం ఏమైనా చేస్తారనే పేరుంది. కోనప్ప మొదట 2004లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిని చవిచూశారు. అయితే ఆ ఎన్నికల్లో ఇక్కడ బీఎస్పీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు 44,646 ఓట్లు వచ్చాయి. ఆయన ఓట్లు చీల్చడం వల్లే ఓడిపోయానని ఫిక్స్ అయిన కోనప్ప తన ఓటమికి కారణమైన ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ లో చేర్చుకోవటాన్ని నిరసిస్తూ కారు దిగేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరడం వరకు ఓకే గాని ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమి తర్వాత కాంగ్రెస్ తో కూడా అంటిముట్టనట్లు ఉన్నారని ఇన్సైడ్ టాక్. అప్పటి నుంచి మళ్లీ కండువా మార్చేస్తారా అనే ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ లో కోనప్పకు తగిన ప్రాధాన్యత లేకుండా పోయిందని అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి రావి శ్రీనివాస్ కోనప్పకు మేనల్లుడే. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిర్పూర్ నియోజకవర్గం నాయకుడు దండె విఠల్ హస్తం పార్టీలో చేరారు. ఇక అప్పటి నుంచి సిర్పూర్లో తన ప్రాధాన్యత తగ్గిపోయినట్లు ఫీల్ అవుతున్నారట కోనప్ప. ఎమ్మెల్సీకి అధికారిక ప్రోటోకాల్, నియోజకవర్గ ఇన్ఛార్జికు పార్టీ ప్రోటోకాల్ ఉండగా తాను మాత్రం నామమాత్రంగా మిగిలిపోయానని కోనప్ప ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. పైగా డీసీసీ అధ్యక్షులుగా వేరే వాళ్లు ఉండటంతో ఆయన వర్గానికి అసలు గుర్తింపే లేకుండా పోయిందని అంటున్నారు. ఇదే కాకుండా తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కష్టపడి సాధించిన బ్రిడ్జి నిర్మాణ అనుమతులు, రోడ్ల నిర్మాణాలను ప్రస్తుతం పెత్తనం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు రద్దు చేయించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికలొస్తే స్వతంత్రంగా బరిలో నిలుస్తానంటూ చేసిన తాజా కామెంట్స్ అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి. తాడో పేడో తేల్చుకోవటం కోసం అలా మాట్లాడారా, లేక పార్టీలో ఉండకూడదని డిసైడ్ అయ్యారా అనే చర్చ నడుస్తోంది. ప్రత్యక్షంగా బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై కోనప్ప ఆరోపణలు చేయటమే కాదు, ఎవరొస్తే వారిని నిలదీయండి అని పిలుపునివ్వడంతో మాజీ ఎమ్మెల్యే దారేటు అనేది ఆసక్తికరంగా మారింది. పనుల కోసం అధికారుల దగ్గరకు ఆయన తీసుకెళ్లే ఫైల్స్ పక్కకు పోవటం, మంజూరు చేయించిన పనులు సైతం రద్దు చేయటం లాంటి పరిణామాలతోనే కోనప్ప అలా ఓ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చని అంటున్నారు. తనకు గిట్టని వారి ప్రాధాన్యం పార్టీలో పెరగటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారన్నది సమాచారం. పోనీ ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ లో చేరదామంటే అక్కడ తన ఓటమికి కారణమైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. కాంగ్రెస్ లో సైతం కొనసాగే పరిస్థితి లేదు. అందుకే ఇండిపెండెంట్ మాటలు వచ్చి ఉండవచ్చని అంటున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన మనుషుల్ని స్వతంత్రులుగా నిలబెట్టి గెలిపించుకొని సత్తా చాటే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అది జరగాలంటే ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. మరి కాంగ్రెస్ ను వేడతారా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.